హలో అండి, అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన అర్జున్ సార్జా గారు ఈసారి మే 28వ తేదీన థియేటర్స్లో ఒక సాధారణ హెడ్ మాస్టర్గా మన ముందుకు రాబోతున్నారు. అలాగే వాళ్ళ వైఫ్ ఒక సాధారణ టైలర్, అలాగే వాళ్ళ అమ్మాయి ఒక సాధారణ ఉద్యోగం చేసే అమ్మాయి. అంటే ఇదంతా వింటుంటే మీకు ఎందుకో సింక్ అయినట్టు అనిపించట్లేదు కదా? ఐఎమ్ ష్యూర్ అర్జున్ సార్జా గారి పేరుకి ముందున్న యాక్షన్ కింగే దానికి కారణం. ఎస్, డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఆయన యాక్షన్ చేయబోతున్నారు, చేయిస్తున్నారు కూడా. మొత్తం ఫ్యామిలీ కలిసి యాక్షన్ చేయబోతున్నారు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్తో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో మన ముందుకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన పర అనే భేదం లేకుండా అన్యాయం ఎక్కడ జరిగినా సరే ఎదురు తిరగాలి, పోరాడాలి అంటూ మన ముందుకు ఒక మంచి సినిమాని తీసుకొస్తున్న టీం ఈరోజు మన ముందు ఉన్నారు. సో వాళ్ళని పలకరించి మాట్లాడేద్దాం. నమస్తే అర్జున్ సార్జా సార్. హాయ్ అభిరామి గారు. హాయ్ హాయ్. హలో. అండ్ దీని అంతటికీ కారణమైన సుభాష్ గారు ద డైరెక్టర్ ఈజ్ హియర్. సో అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ, సో ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ అయితే పెరిగింది సార్. నిజంగా మే 28 ఎప్పుడు వస్తుందా, అసలు మొత్తం సినిమా ఎప్పుడు చూడాలా, వాట్ ఈస్ దట్ ఇంజస్టిస్, అసలు ఏం జరిగింది అంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని తెలుస్తుంది ట్రైలర్లో, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం అనేది తెలియట్లేదు. కాబట్టి అది ఇంకా బాగా హుక్ చేసి పెట్టింది అనమాట. ఐ థింక్ ఇది స్టార్ట్ అయింది అక్కడ ఆ క్రియేటివ్ బ్రెయిన్ నుంచే, కాబట్టి ఇక్కడ కూడా మనం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, విత్ యువర్ పర్మిషన్. సో నేను ఆయన ముందే చెప్పాను, కథ మాత్రం చెప్పొద్దు, డిఫరెంట్ గా అడుగుతారు వాళ్ళు, కథ చెప్పొద్దు అని చెప్పాను. ముందే ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారు సార్. తెలియకుండా కథ చెప్పేస్తున్నాను అండి. అయ్యో, ట్రైలర్ లోనే చెప్పలేదుగా, ఆయన చాలా జాగ్రత్తగానే ఉన్నారులేండి. ఆయనకి ఏం అర్థం కావట్లా, గ్రీక్ అండ్ లాటిన్ లా ఉంది. சொல்லி கூட்டு வந்திருக்கேன், கதை சொல்லிட வேண்டாம் அப்படின்னு. But you didn't reveal in trailer also, no? So you are already careful, I know. Yeah. So tell us where it all started. I mean, why did you choose this script as your first film, you know, as a director? That is very important, no? Which script you are coming with. So why did you choose this one? Actually, I like action movies. I used to watch all the action movies from my childhood. Oh. So for my debut film, I wanted it should be an action film. Okay. Yeah. Again, I also want it should be a different. I don't want to try already existing patterns. I want to break the pattern and I want to try a new one. Okay. So in that it will come. Also, I want to make a commercially success film. So in all these three criteria, I had in the script. Okay. So without doubt, I went with that. Okay. Generally, he was working as associate director with Pradeep Ranganathan. Yes. Yeah. I had that in mind also. నాకు వెంటనే యాక్చువల్లీ డౌట్ వచ్చింది కూడా ఏంటంటే, ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాలన్నీ జోవియల్గా, యూనో డ్యూడ్, డ్రాగన్ కైండ్ ఆఫ్ యూనో యూత్ఫుల్ లవబుల్ సినిమాలు ఉంటాయి. దానికి ఫుల్ కాంట్రాస్ట్తో వచ్చారు మీరు. ఇంత బ్లడ్ షెడ్ అండ్ ఇంత వైలెన్స్ కనిపిస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం పడలేదు అసలు ప్రదీప్ రంగనాథన్ గారు? I worked a lot of action scripts with him. He is also having action. He also has. Yeah. Oh. So action scripts. I work basically out of 5 to 6 scripts, 4 scripts are out and out action scripts. Oh, even Pradeep Garu scripts also. Yeah. Okay. So he still hasn't taken out then. Okay. So it doesn't feel like a new genre to me. Oh. I was working in that and I am taking a film like that only, it feels to me. యా, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అడుగుతాను. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ అర్జున్ గారు. ఆబ్వియస్గా ఆయనతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత. అంటే సీతాపైనం ప్రమోషన్స్ టైంలో మిమ్మల్ని చూడడం అలాంగ్ విత్ ఐశ్వర్య గారు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ క్వైట్ ఎ వెరీ కాంట్రాస్ట్ ఫిలింతో, బ్లాస్ట్తో మా ముందుకు వస్తూ ఉన్నారు. సార్, చెప్పగానే ఇద్దరు అంటే వైఫ్ అండ్ డాటర్ ఇద్దరూ యాక్షన్ చేస్తారు అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో, అది నాకు తెలిసి మీకు చాలా కొత్తగా అనిపించుంటుంది. బికాస్ ఇన్ని సినిమాలు, ఇన్ని డెకేడ్స్గా మీరు చేస్తున్న యాక్షన్ సినిమాలు అన్నిట్లోనూ మీరే యాక్షన్ చేశారు, కానీ మీ కోస్ యాక్ట్రెస్ యూనో యాక్షన్ చేయడం ఎప్పుడు చూడలేదు కదా. అసలు అది ఆ పాయింట్ విన్నప్పుడు ఏమనిపించింది సార్? అదే మీరు చెప్పినట్టు, అదే నాకు చాలా కొత్తగా అనిపించింది. ప్రతి సినిమాలో మనమే చేస్తున్నాము. సో ఇందులో ఒక లేడీస్ బాగా బూస్ట్ చేసి వాళ్ళకి ఒక ప్రాధాన్యం, ప్రామినెన్స్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా రాశారు. ఇది ఈక్వలీ ఒక ముగ్గురుకు 3 పిల్లర్లా ఉంటుంది సినిమాలో చూస్తే మీరు. సో అది ఏదో కొత్తగా అనిపించింది నాకు.
ఇంతవరకు ఎక్కడ చూడలేదు కదా. ఏ ఒక యాక్షన్ హీరో సినిమాలో కూడా ఇలా ఉండదు. సో ఇది యాక్షన్ ఫ్యామిలీ, ఇది యాక్షన్ కింగ్ అంటే యాక్షన్ క్వీన్, యాక్షన్ ప్రిన్సెస్ అంతే. అవును, కరెక్ట్. సో ఇది చాలా కొత్తగా అనిపించింది. అవును. కానీ కథ విన్నప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవడం, కథలోని ఇమోషన్ అర్థం చేసుకోవడం ఇదంతా ఫైన్. కానీ ఆ పాత్రలు ఎవరు చేస్తారు? హూ ఈస్ గోయింగ్ టు డూ మై వైఫ్, హూ ఈస్ గోయింగ్ టు బి మై డాటర్, వాళ్ళు దీన్ని ఎలా పుల్ ఆఫ్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అయ్యో, ఉన్నాయా? నేను ఎప్పుడు అడిగేవాడిని. ఫస్ట్ నా దగ్గర వచ్చి కథ చెప్పారు, తర్వాత చేస్తా అని చెప్పేసి ఐ వాజ్ ఆస్కింగ్ డాటర్ ఎవరు, వైఫ్ క్యారెక్టర్ ఎవరు, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ Did కదా. you give ఏదైనా any మిస్ suggestions? చేస్తే సజెషన్స్ నాదేముండదు. లేదా? ఓకే. Sad said, right? Exactly the lines Sad telling today. After the narration, he said the same to me. He said, "Hey, I'm getting usual scripts, but this one is different. Total action family. I will do it." Exactly, he said these 2 lines and sent me from his home. Wow. This is so different. This is action family, so I will do it. That's what he said after the narration. బట్ ఐ వాజ్ రియలీ కన్సర్న్డ్. మీరు అడిగింది ఎవరు అడగలేదు. ఐ వాజ్ కన్సర్న్ ఎవరు చేస్తారు, వైఫ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, డాటర్ ఎవరు చేస్తారు. ఐ మీన్ కొంచెం మిస్ అయిపోయినా కథ పోతుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళిద్దరు క్యాస్ట్ అయిన తర్వాత దే లైక్ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ ద క్యారెక్టర్. సో దట్ రియలీ హెల్ప్డ్. లేకపోతే వాళ్ళు కూడా కొంచెం లూజ్గా ఉండి పర్లేదు దీన్ని చేసేద్దాం ఏమే అనుకొని ఉంటే మనకి ఇప్పుడు మేము చూస్తున్నాం సినిమా, ఈ క్లారిటీ ఉండేది కాదు, ఈ అవుట్పుట్ ఉండేది కాదు. ఎనీవేస్ మీరు యు ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ, సో మీరు చూడబోయే ఆ అవుట్పుట్ గ్యారంటీ ఉండేది కాదు. బట్ బాగా తపన వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. ఫైట్ మాస్టర్ అంతా ఫైట్ ఇది ట్రైనింగ్ అంతా చేసుకొని, కరాటే మాస్టర్ వేరే, ఫైట్ మాస్టర్ వేరే. ఇక్కడ వచ్చి ఫైటింగ్ నేర్చుకొని అక్కడ స్టైల్ నేర్చుకున్నారు అక్కడ వెళ్ళి. సో ది బోట్ వర్క్ వెరీ హార్డ్, డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఈ కథకి బాగా ఒక జస్టిఫై అయింది. అది చాలా ఇంపార్టెంట్ కదా. కథ బాగుంటుంది, మనకి ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని చాలా ఇంపార్టెంట్. ఈవెన్ విత్ ద ట్రైలర్ అర్థమైపోయింది సార్, అసలు వాళ్ళు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు రెండు. చూడండి, కొంచెం మనం మర్చిపోయి మాట్లాడుతుంటే ఇద్దరు ఆ లుక్కి వచ్చేస్తారు. ఈ అమ్మాయి కూడా అలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చింది, భయంగా ఉంటుంది మనకి సెంటర్లోకి వచ్చి ఉంటే. మీరు ఎక్కువ మాట్లాడి అమ్మాయి నిలబడుతుంది ఇప్పుడు ఇలా. బాడీ లాంగ్వేజ్ మొన్న కన్నప్ప సాంగ్ లో అంతా చూసాము కదా, నేను కూడా చూసాను. ఎంత బాగా సాంగ్, అంత గ్రేస్ఫుల్ డాన్స్, ఆ టోటల్ కాంట్రాస్ట్. ఈ అమ్మాయి ఆ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇక్కడ వచ్చి ఒక యాక్షన్ క్వీన్ లాగా ఉంది. సడన్ గా గుర్తుపట్టలేదు, ఇది ఎక్కడో చూసినట్టు. ఓహో, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాను. 100% మీకేమనిపిస్తుందో ఆడియన్స్ కదా అనిపిస్తుంది పిక్చర్ చూసిన తర్వాత. ట్రూ సార్, అవును. కానీ అంత ఇమ్మీడియట్ గా ట్రైనింగ్ తీసుకుని సెట్స్ పైకి వెళ్ళి ఇంత పర్ఫెక్ట్ షాట్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దట్టు మాకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది, దెర్ ఇస్ నో లూజ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఏదో అన్ఫినిష్డ్ టేక్స్ లాగా, ఐ మీన్ లైక్ మూమెంట్స్ లాగా అలా ఏం లేదు. ద బాడీ లాంగ్వేజ్ ఇస్ సో ఆన్ పాయింట్ అనిపించింది. ఐ థింక్ దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బట్ టెల్ us your journey, of this going through this action sequences and taking the training and all. So ఎక్కడి నుంచి మొదలు పెడదామని చూస్తున్నా. ఇక్కడ అక్క చెల్లెలలాగే ఉన్నారు సార్. ఐ థింక్ మీరు అమ్మగా కనిపించడం కోసం చాలా కష్టపడి ఉంటారు అక్కడ. చెప్పండి. దాని గురించి నాకు తెలీదు, బట్ ట్రైనింగ్ ఏమో అది కరెక్ట్గా చేసాము. ఫస్ట్ స్టోరీ విని వెంటనే నేను చెప్పాను, ప్లీజ్ నాకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి, లేకపోతే ఇది కరెక్ట్గా అది ట్రాన్స్లేట్ అవ్వదు. బికాజ్ నాకు అసలు మార్షల్ ఆర్ట్స్ మీద ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం తెలీదు. సో ఏమో కొంచెం మ్యూజిక్ తెలుసు, దానికోసం రిథమ్ సెన్స్ ఉంది అంతే. అండ్ ఐ కొంచెం కాన్ఫిడెన్స్, నా మీద కాన్ఫిడెన్స్, నాకు ఇస్తే నేను నేర్చుకుంటాను అలా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బట్ దానికన్నా వాట్ ఐ థింక్ ఐ షుడ్ మెన్షన్, ఇది ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడే నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఇది కొత్తగా ఒక ఎక్స్పెరిమెంటేషన్ మనం చేస్తున్నాము. ఒక కొత్త డైరెక్టర్ మన మీద నమ్మకం పెట్టి ఒక ఫుల్ ఫార్ములాని బ్రేక్ చేసి ఒక కొత్త చేస్తున్నాము. ఆడవాళ్ళతో కూడా స్టంట్ చేయించవచ్చు అని ఒకటి, రైట్? సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మన ఇద్దరి మీద ఉంది.
ఎన్నమో శుభ్రంగా డ్యూటీ పంటే ఇదివా అది ఇరుగుతున్నా ఓ సరే ఓకే అవును కాగా ఎడుగులేదు సుమారు సరే సార్ స్టైల్ ఇల్లే ఆయన చెప్పాడంతే ఓకే బట్ చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ సారీ అది కాదు. డిస్టర్బ్ చేయలేదు నువ్వు నో బికాజ్ ఆడవాళ్ళతో ఇలా చేయించడం దిస్ ఇస్ అ న్యూ ఫార్ములా. ఇప్పుడు మనం ఇద్దరు దీన్ని కొంచెం రిలాక్స్డ్గా తీసుకుని ఏమో ఒకటేమో చేయిస్తాము అని చెప్తే ఇంకెవరు ఆడవాళ్ళతో ఇదలా చేయరు. బికాస్ దెన్ దిల్ బి లైక్ ఆడవాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే అది ఒక యావరేజ్గానే ఉంటుంది అని చెప్పి అది వదిలేస్తారు. అది వద్దు. ఐ వాంట్ మోర్ విమెన్ టు గెట్ సచ్ రోల్స్. సో మనం బాగా చేస్తేనే అది కాదు సార్ 40 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా. ఇక మీద మేము చేసుకుంటాం 40 ఇయర్స్ మీరు చేస్తున్నారు అది ఇప్పుడు కాదు మేము సార్ చేసుకుంటాం 40 సంవత్సరాలు మీరు చూపించి నేర్పించారు. ఇన్స్పైర్ చేస్తున్నారు. సో మనం చెయ్యాలి కదా, మనం కూడా రావాలి కదా. బట్ ఇఫ్ వీ డూ అన్ యావరేజ్ జాబ్ ఇంకెవరు ఈ రిస్క్ తీయరు. నిజం. సో వీ షుడ్ డూ అవర్ బెస్ట్ 200% ఇస్తేనే ఇంకో ఒక 10 మంది వచ్చి ఆడవాళ్ళతో రాసే ధైర్యం చేస్తారు, రాస్తారు. ఇది ఐడియా వస్తుంది. వెరీ ట్రూ. సో ఐ థింక్ మోర్ దెన్ జస్ట్ వాట్ యు సీ ఇన్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ వీ హ్యావ్ అ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత ఆలోచించారు. Correct. Yeah, ma'am, exactly. ప్లీజ్ ఎవరైనా నాకు సపోర్ట్ చేయండి. అందరూ చేస్తున్నాము. నాకు సపోర్ట్ చేయలేదు. యాక్చువల్గా వేరెవరో కాదు, సుభాష్ గారే మళ్ళీ రాయాలి విమెన్ యాక్షన్. నెక్స్ట్ ఆల్సో లేదు, Yeah, నాకు ma'am, చెప్పాడు. films also. నాతో చెప్పాడు Ah. నెక్స్ట్ మీ గురించే రాస్తాను ఇంకెవరు అమ్మాయిలు ఉండరు అని చెప్పాడు. ఓకే. సో ప్రీతి, మీ జర్నీ. When I heard the story, I understood there are so many action sequences, and he made my character seem very she's integral to the story, and she's the way he has imagined the character is like she's unafraid, she's very very physically able, and knowing martial arts or like having that strength actually makes you very confident, and that's the kind of girl she is in the story. So I realized how important it is that I make that convincing for the people. And what you said, right, how believable we look, the posture and everything, we had to, like, sometimes I would look at the take, I would watch the take, and I would be like, oh, here is where I look weak. And there were many moments where I would see that, you know, I can do better, I can be tighter or look stronger. So it's something we worked on every day actually. అంటే యాక్షన్ బేసిక్గా నాకు తెలిసి యాక్ట్రెసెస్కి ఎక్కువ రాయకపోవడమో లేకపోతే చేయకపోవడానికి రీజన్ ఇట్స్ వెరీ రిస్కీ. అంటే అఫ్ కోర్స్ మెన్ ఆల్సో అంతే ఈక్వల్లీ రిస్కీ, వాళ్ళు కూడా దెబ్బలు తగులుతాయి, అదంతా కూడా డేంజరే. బట్ స్టిల్ ఐ థింక్ యాక్ట్రెసెస్కి కూడా ఎక్కడైనా దెబ్బ తగిలినా ఐ థింక్ డెలికేట్ ఎక్కడైనా ఫేస్ మీద ఏదైనా పడితే అది మళ్ళీ చాలా కష్టం. అది ఐ థింక్ ఎలా మీకు ఎప్పుడైనా అది ఇనిషియల్ స్టేజెస్లో కానీ ఎప్పుడైనా భయం వేసిందా, వాట్ ఇఫ్ దట్ పంచ్ ల్యాండ్స్ ఆన్ యువర్ ఫేస్ అని కానీ? When I started, I would always close my eyes. Yeah. Close my eyes if they come కొట్టిన close. తర్వాత చూసుకుందాము, కొట్టడం ఎందుకు చూసేది, కొట్టేసుకుంటేయండి. Master would tell, because the guys look very scary. Yeah. But they're being extremely careful for my sake. They know they're not gonna even touch me or come too close. But the moment I see them run towards me like that, I'm like, automatically I would Reflex. yeah, I would just close my eyes and try to hit. Yeah. So he would keep telling me to like be more confident. That's an emotion I've never even experienced. Confidently like going close to somebody like I'm going to hit them. So that came with time actually. And actually even for actors, like if you hear Sir's stories, he talks a lot about how back in the day there were no harnesses and they had to take a lot of risks. And in general I've seen always actors take huge risks
For us, I think not knowing the technique, not Mm. knowing how to hit, how to spin, how to roll. Sometimes you can injure any part. you Yeah. know. 100% Yeah. Without technique. So టెక్నిక్ that was తెలిసే scary. ఎన్నిసార్లు పడుతుంది. అవును. నిజంగా వీళ్ళు చేసిన ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఫైట్ చూస్తుంటే చూసాను, సినిమా చూసాను. ఇట్స్ లైక్ లక్కీ వాళ్ళు ఏది ఇంజూర్ చేసుకోకుండా ఇంత చేశారని ఓ ప్రామిస్ చెప్తున్నా. సూపర్ టచ్. యా అయిపోయింది సినిమా. ఆఫ్ ఇప్పుడు కోర్స్. మనం టచ్ నెక్స్ట్ కూడా అలాగే అవ్వాలని మళ్ళీ చేస్తే కూడా. కరెక్ట్. Yeah. కాదు అభిరామి గారు, మీరు చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తున్నారు కదా, ఎక్కడైనా సినిమాలో అంటే నాకు గుర్తు రావట్లేదా, లేకపోతే మీరు ఎప్పుడు చేయలేదా యాక్షన్, ఎనీ స్మాల్ ఫైట్ నో ఫైట్, ఐ స్లాప్డ్ పీపుల్ అంతే. ఇన్ ఆన్ స్క్రీన్? ఆన్ స్క్రీన్, Okay, ఆఫ్ స్క్రీన్ నేను చాలా పాపం అమ్మాయి, ఓకే. ఎవరిని ఏం చేయను, ఇంకా చేస్తాను. Oh. బట్ ఇంకా నాతో చేసి చూడండి, నాతో ఐ విల్ ఇంకా మీ జోలికి ఇక మీద ఇక మీద చేస్తాను, ఇక మీద ఈ సినిమా చూసాక మీ జోలికి ఎవరు రారండి. యూ బోత్ యాక్చువల్లీ కొంచెం భయపడతారు. యా, బట్ అర్జున్ సార్ మీరు అంటే యాక్చువల్గా నాకు జెంటిల్మెన్ కూడా గుర్తొచ్చింది. లైక్ అందులో ఏదో సాధారణ అప్పడాలు అమ్ముకునే ఒక పర్సన్ లాగా అలా కనిపిస్తూ ఉంటారు. చాలా ఏమంటారు, హంబుల్గా ఉంటారు. కట్ చేస్తే మొత్తం ఫుల్ యాక్షన్, దొంగతనాలు అన్ని రకరకాలు ఉంటాయి. సో అలాగా ఇందులో కూడా కొంచెం సిమిలర్గా అలా గుర్తొచ్చింది యాక్చువల్లీ. బట్ వాట్ ఈస్ దట్ న్యూ ఛాలెంజింగ్ పార్ట్ ఆర్ న్యూ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫర్ యూ టు యాక్సెప్ట్ దిస్ అంటే ఏం చెప్తారు? దట్ హెడ్ మాస్టర్గా ఆ రోల్ మీకు ఎలా కొత్తగా హెడ్ ఏమన్నా? మాస్టర్గా అనేది అదే పెద్ద ఛాలెంజ్ కాదు, ఇట్స్ ఎ క్యారెక్టర్. ఒక కరాటే మాస్టర్గా చేసేది అనేది కూడా అది ఒక రోల్ అంతే, అది పెద్దగా ఛాలెంజింగ్గా ఏం లేదు. బట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలాంటి ఒక కథ చేయటం అనేది నాకు కొంచెం వింతగా ఉంది. నాకు వింతగా అంటే ఇట్ వాజ్ నైస్ ఫర్ మీ. ఇలాంటి ఒక కథలో, ఇలాంటి ఒక సినిమాలో ఉండటం అనేది అది ఇట్ వాజ్ నైస్. ఛాలెంజింగ్ అని చెప్పడం కన్నా. ఓకే. కానీ సార్ మీరు ఆల్రెడీ సినిమా మొత్తం చూసాను అన్నారు కదా, ఎక్కడైనా వీళ్ళిద్దరు డామినేట్ చేసినట్టు చేశారు. అనిపించిందా? ఈ అమ్మాయి చాలా చేసింది. Sir is just making fun of me. You can't say that, sir. నిజంగా చాలా బాగా చేశారు. Thank you. చాలా బాగా చేసింది. అండ్ బికాస్ షీఈస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. లెగ్ అంతా ఆకాశానికి వెళ్తుంది. అదే కదా, ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళి వచ్చేస్తుంది లెగ్. చెప్తే అక్కడ వరకు వెళ్తుందండి. మాస్టర్ ఇక్కడే ఉన్నాడు చూడండి, అక్కడ అడగండి మీరు. అందుకైనా మాస్టర్ అన్ని కిక్స్ ఇచ్చారు పైకి. అవును, మేము ఇద్దరు కలిపి ఒకరిని తన్నాలండి ఒక షాట్లో. ఇద్దరు అట్ ఎ టైం ఇద్దరు తనాలి ఒకరిని. సో నేను ఫస్ట్ టేక్లో ఇలాగ తన్నాను. నేను చూస్తే పక్కన అలా చూస్తుంటే కళ్ళకు కనపడుతుంది కదా, ఇంకొక లెగ్ అక్కడెక్కడో పోయింది. ఎవరు రాయింది ఈ అమ్మాయి లెగ్గు. ఓరని నా లెగ్ ఇక్కడే ఉంది ఏంట్రా అనుకుని సెకండ్ టేక్ ఇంకోటి చేద్దామని వాళ్ళు ఏదో చెప్పారు, ఇంకో టేక్ చేయొచ్చు చేద్దామండి. సో అందులో మ్యాక్సిమం నేను ఎంత చేయాలో అంత చేశాను. సో అంత చేస్తుంది ఈ అమ్మాయి. ఓకే, నేను నిజం చెప్తున్నాను. మీరు ఎలాగో సినిమా చూస్తారు, జనం చూస్తారు, ఎవ్రీథింగ్ ఇది రికార్డెడ్, ఇది జనం చూస్తారు, వాళ్ళకి అదే అనిపిస్తుంది. Thank you, sir. ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ ది యాక్షన్ కింగ్. నిజం కాబట్టి చెప్తున్నాను. It's a fact. Yeah. They work very hard and they will get the credit for that. Super. People will really like their roles. ఈ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఏంటంటే చీరతో వచ్చేది, లేకపోతే ఇది కూడా కాలు అక్కడికి వెళ్ళి వచ్చేది. చీర కట్టేశారు డైరెక్టర్. చీరతో యాక్షన్ లేదు, ఈ అమ్మాయికి కొంచెం కంట్రోల్ చేయాలి అని చీర కట్టేశారు. కొంచెం రెస్ట్రిక్ట్ అయింది. నేను ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు అడగకుండా కాదు, అడిగింది. నాకు ఏదైనా పైజామా లాంటిది ఇవ్వండి, నేను ఒక్కసారి నేను కూడా ఒక్క కిక్ కోసమైనా ఒక చూడీదార్ వేసుకుంటాను. అది ఒకటి ఉండేది, అది తీసేశారు. సుభాష్ గారికి మొత్తం అడిగిందంతా గుర్తొచ్చింది, ఆయన నవ్వుకుంటున్నారు ఇందాక నుంచి అది. యా, బట్ సుభాష్ గారు, ఐ థింక్ మనం యాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ బియాండ్ యాక్షన్ ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేరే ఎవరికైనా ఇంజస్టిస్ జరిగినా కూడా మనం నిలబడేంత ధైర్యంగా ముందుకు వెళ్ళి పోరాడే విధంగా ఉండాలి అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఐ థింక్
మన గురించి మనం ఎప్పుడు ఆలోచించడం కాకుండా యా మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి రైట్ అనేది ఒక బాగా చెప్పారు ఆయన. అవును సార్. అండ్ అమ్మాయిల్ని ఎలాగ పెంచాలి ఒక Hmm. పేరెంటింగ్ అనేది తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ఉండే ఈ ఒక సొసైటీలో చాలా ఏదేదో జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారని వెయిట్ చేయకుండా మమ్మల్ని మనం కాపాడుకోగల ఒక ఆ శక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా ఎవ్రీబడి షుడ్ బి లైక్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్ అనే ఒక విచారం గ్యారంటీ ఇందులో ఉంటుంది. బట్ సినిమాలో మేము చాలా ఎలిమెంట్స్ ఎలాగో చూస్తాం సార్. బట్ మిమ్మల్ని అర్జున్ సర్జాగా మీరు పేరెంట్స్కి ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే పిల్లల్ని ఇలా పెంచడం కోసం ఒక 2-3 టిప్స్ లాగా, అంటే ఈ ఈ విషయాలు చెయ్యండి అని ఏమైనా చెప్పమంటే ఏమైనా చెప్తారు? అంటే చెప్తానండి, బట్ ఎవరు నో, జస్ట్ తిట్టుకోకూడదు. జస్ట్ యువర్ సజెషన్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏం లేదండి, ప్రతి బిడ్డకి పుట్టగానే వాళ్ళకు ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇచ్చి ఉంటాడు. అవును. ఇప్పుడు స్టార్టింగే వచ్చి యూ వోంట్ బి లైక్ స్టడీయింగ్ పెద్దగా ఇదవదు, బట్ వేరే స్పోర్ట్లో ఏదో ఎక్సలెంట్గా చేస్తాడు. అవును. సో మనం ఏం చేస్తాం, అందరూ ఒకే బుక్ చదవాలి, అందరూ ఒకే సిలబస్ ఫుల్ అలాగే చదువుకొని రోజు ఇంత బుక్ మోసుకొని వెళ్ళి అదే చేయాలని అనుకుంటుంటాం. అంటే నేను ఒక టీచర్ అయితే నా కొడుకు కూడా టీచర్ అవ్వాలి అని అనుకుంటుంటాం. అది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీబడి వాళ్ళ ఇండివిజువల్ లైఫ్, అది ఒక్కొక్క వాళ్ళది ఇండివిజువల్ లైఫ్. వాళ్ళు ఏం అవ్వాలో అనేది ఒకటి ఉంటుంది. సో మనం వాళ్ళని రాంగ్గా పుష్ చేయకూడదు. సంబడి వాంట్స్ టు బీ ఏ క్రికెటర్, ఒక కుర్రోడు, అలాగే పేరెంట్స్ వచ్చి దానికి ఎంకరేజ్ చేసి వాళ్ళు వెళ్ళే రోడ్ని క్లియర్ చేసి వాళ్ళకి అండగా ఉండాలి ఏ పేరెంట్ అయినా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇలాగయ్యాను, నేను డాక్టర్ అయ్యాను, నువ్వు డాక్టరు, వాడికి వేరే చేయాలని ఉంటుంది. వాడికి డాక్టర్ చేస్తే అక్కడెక్కడో ఎవరెవరికో ఏదో ఇచ్చి వాడికి చంపేస్తాడు ఊరికే ఇది. సో అలాగా వాళ్ళ అభిరుచి ఏముంటుందో లైఫ్లో దానికి తగినట్టుగా తల్లిదండ్రులు వాళ్ళని ఇచ్చేయాలి. ఇది వచ్చి ప్రొఫెషనల్ విషయాలు. బట్ బేసిక్ ఏంటంటే ఈ సినిమాలో మనం చెప్పాం కదా, వాళ్ళు కాపాడుకోగల ఒక శక్తి మనకి ఇవ్వాలి మెంటల్గా, అండ్ ఒక పాజిటివ్ మనస్తత్వంలో వాళ్ళని పెంచాలి. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో వచ్చి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటేనే బిడ్డలకి ఇవన్నీ ఉంటుంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ హెల్దీగా ఉండాలి. వాళ్ళు ఉంటే, లేకపోతే డిస్టర్బ్డ్గా పెరిగిపోతారు బిడ్డలు. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నానా? No, not at all, sir. We wanted to hear all these good things from you. This is Definitely, I think it starts from home, definitely ga. Illu environment ela untundanedi. Yeah. And సుభాష్ గారు, సినిమాలో ఒక ఫ్యామిలీని చూస్తున్నాము, ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా లాగా కూడా అనిపిస్తుంది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ అండ్ ట్రై. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైలెన్స్ ఆల్సో. ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మేము ఫ్యామిలీతో రావాలంటే ఓకేనా? మీరు ఏం చెప్తారు దాన్ని? యాక్చువల్లీ ఇన్ ద ట్రైలర్ ఇస్ అన్సెన్సర్డ్ వెర్షన్. వి కెన్ post answer, but in movie all the violence shown in trailer will be blurred, so we can take your kids and go to the movie. Okay. We fully blurred all the violent shots. For trailer there is no censor, so for excitement we just posted it. అవునా? ఓకే. That's the matter. సినిమాలో అంత ఇబ్బందిగా అనిపించేలా ఏమీ ఉండదు. Surely don't be there. హ్యాపీగా పిల్లలతో పాటు వెళ్ళొచ్చు. You can go and watch with family and enjoy. సూపర్. బట్ ఐ థింక్ సార్ ఇది డెఫినెట్గా థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని. దట్ థీమ్ మ్యూజిక్ అయితే అసలు అమేజింగ్, భలే అనిపిస్తుంది. అంటే ఇలాంటి ఒక జాన్రాకి అలాంటి ఒక థీమ్ మ్యూజిక్ కుదిరితే ఇంకా అది అసలు బ్లాస్ట్ నిజంగానే. త్రూ అవుట్ ద మూవీ అలాగే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రవి బస్రూరు, అది ఒక పెద్ద ఇదండి. అది వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఇన్ దిస్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బాగా 40-50 days ఎంతో చేసినట్టున్నారు వాళ్ళు. చాలా బాగుంది అది. ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక థీమ్. ఈ అమ్మాయికి ఒక థీము, అందరికి all three have individual themes. డిఫరెంట్ థీమ్స్. ఆఫ్ కోర్స్. ఓ
ఓ ఈ 3 క్యారెక్టర్స్ కి ఒక్కొక్క థీమ్, విలన్ కి ఒక థీమ్. Theme, ఓ yeah. ఎక్కడ తగ్గలేదు అనమాట. Mhm. వావ్, నైస్. I think that gives a different experience in the theater. Theatrical Yeah, experience, and of correct. course last but not the least AGS Entertainment డెఫినెట్ గా ఇంత మంచిగా సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విత్ అ డెబ్యూటెంట్ తీసుకురావడం అండ్ ఇంత మంచి రిలీజ్ చేయడం. సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ AGS sir? Yeah, What do you have to tell about it's a them? fantabulous production house. Yeah, ఇలాంటి కొత్త డైరెక్టర్లకి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. yeah, And they're making good movies and presenting the movies in right theaters. ఇంతకన్నా Yes. ఇంకేం కావాలి? absolutely. అండ్ నౌ దట్ ఇట్ హస్ బిన్ ఇది సీతారా ప్రొడక్షన్స్లో ఇది Release డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ. సో ఆల్మోస్ట్ దే ఆర్ నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. AGS, yeah. Yes sir, yeah. So yes, eagerly waiting for the film sir. మాకైతే చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అన్న నమ్మకం, ఈగర్నెస్ అన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. సో జస్ట్ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ Thank you. టైం ఇచ్చి ఇన్ని విశేషాలు చెప్పినందుకు. Thank you. థ్యాంక్ యూ అండ్ లెట్స్ హ్యావ్ అ బ్లాస్ట్ జోన్ ఇన్ థియేటర్స్. Blast. Yeah. Let's have a blast. Thank you. Thank you. Thank Thank you. you. Thank you.